Hello everyone, welcome to the Dynamic Gauta Exam Coaching YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2025 జనవరి 5వ తారీఖు నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అంటార్కిటికాలోని ఇండియా యొక్క మైత్రి పరిశోధన కేంద్రం స్థానంలో మైత్రి 2ను ఎప్పటి వరకు ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 2029 వరకు. అయితే ఇటీవల కేంద్ర మంత్రి కిరేన్ రిజిజు ప్రకారం భారత అంతరిక్ష పరిశోధన స్థావరమైన ఈ మైత్రి 2 కోసం ఇక్కడ స్థలం అనేది గుర్తించారు. సో దీనిని 2029 వరకు ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఈ అంటార్కిటికాలో మన ఇండియా యొక్క శాశ్వత పరిశోధన కేంద్రాలు వచ్చేసి మొత్తం 3 ఉంటాయండి. అవి దక్షిణ గంగోత్రి, సెకండ్ మైత్రి, థర్డ్ భారతి. సో ఈ దక్షిణ గంగోత్రి ఉంది కదా, దీనిని 1983లో ఏర్పాటు చేశారు. మైత్రిని 1988లో, భారతిని 2012లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఐసీసీ రేటింగ్ పాయింట్లు సాధించిన భారత అత్యుత్తమ బౌలర్గా ఎవరు నిలిచారు? అంటే ఐసీసీ రేటింగ్ పాయింట్లు ఉంటాయి కదా, సో అత్యధిక పాయింట్లు సాధించిన భారత బౌలర్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జస్ప్రీత్ బుమ్రా. ఈయన యొక్క టెస్ట్ క్రికెట్ యొక్క మొత్తం రేటింగ్ పాయింట్లు వచ్చేసి 907. అంతకుముందు ఈ రికార్డు అనేది అశ్విన్ పేరు మీద ఉండేదండి. ఈయన యొక్క పాయింట్లు 904 ఉండేది. ఎప్పుడయ్యా అంటే 2016లో ఈయన 904 పాయింట్లు రేటింగ్ని సాధించడం అనేది జరిగింది. అయితే ఇక ప్రపంచంలోనే ఆల్ టైమ్ బౌలర్ల జాబితాలో చూసుకుంటే ఈ బుమ్రా యొక్క స్థానం అండి 17వ స్థానంలో ఉంది. 17వ ర్యాంకులో ప్రస్తుతం ఈయన కొనసాగుతున్నారు. ఏంటండి, ఓన్లీ రేటింగ్లో మాత్రమే. అయితే ఈ ప్రపంచంలో అత్యధిక పాయింట్లు సాధించిన వారు ఎవరయ్యా అంటే ఈ రేటింగ్ పరంగా ప్రపంచంలో అత్యధిక పాయింట్లు సాధించిన వారు, ఈయన పేరు సిడ్నీ బార్నెస్. అండి. ఈయన 1914లో మొత్తం 932 పాయింట్లు సాధించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 2025 జనవరిలో విడుదలైన అంతర్జాతీయ చెస్ సమాఖ్య పురుషుల ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మాగ్నస్ కార్ల్సన్. ఈయన నార్వే దేశానికి చెందిన వారండి. ఈయన యొక్క మొత్తం పాయింట్లు అండి 2831. సెకండ్ ప్లేస్ ఫబియానో కరువానా. ఈయన అమెరికా దేశానికి చెందినవారు. ఈయన యొక్క పాయింట్లు 2803. థర్డ్ ప్లేస్ హికారు నకమురా, అమెరికాకు చెందినవారు, 2801 పాయింట్లు. ఇరిగేషి అర్జున్, ఈయన యొక్క పాయింట్లు అండి 2801. అయితే ఫిఫ్త్ ప్లేస్ కూడా మన ఇండియానే. ఈయన డి గుకేష్ గారు. ఈయన యొక్క పాయింట్లు 2883 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్. 2024 వరల్డ్ బ్లిట్జ్ టైటిల్ పురుషుల టైటిల్ను ఎవరు గెలిచారు? పురుషుల టైటిల్ అండి బ్లిట్జ్ యొక్క. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఏ మరియు బి. అంటే మాగ్నస్ కార్ల్సన్ మరియు ఇయాన్ నెపోమ్నియాచి. సో వీళ్ళిద్దరూ కలిసి ఈ టైటిల్ని పంచుకోవడం అనేది జరిగింది. అయితే ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగిందయ్యా అంటే ఇది న్యూయార్క్లో జరిగింది. అయితే వీళ్ళిద్దరు కలిసి దీన్ని పంచుకోవడం జరిగింది. ఇది మహిళల విభాగంలో చూసుకుంటే విన్నర్ వచ్చేసి జూ వెన్జున్. మహిళల విభాగంలో జూ వెన్జున్ ఇక్కడ విన్నర్గా నిలిచారు. రన్నర్అప్గా లీ టింగ్జీ. వీళ్ళిద్దరూ చైనా వారే. నెక్స్ట్ క్వశ్చన్. 2025 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎంతమందికి ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 4. అయితే వీళ్ళలో డి గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్, మను బకర్. నెక్స్ట్ క్వశ్చన్. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2025 సంవత్సరం. అయితే ఈ ఐక్యరాజ్య సమితి క్వాంటమ్ సైన్స్ యొక్క ప్రాముఖ్యత మరియు దాని అనువర్తనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించింది. అయితే ఈ ఐక్యరాజ్య సమితి గురించి తెలుసుకుంటే దీని యొక్క స్థాపన 1945
అక్టోబర్ 24న జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూయార్క్. ప్రజెంట్ అధ్యక్షుడు వచ్చేసి ఫిలోమెన్ యంగ్ అధ్యక్షులు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా ఏ దేశం చేరింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పాకిస్తాన్. అయితే ఈ పాకిస్తాన్ అనేది జపాన్ దేశం స్థానంలో ఇక్కడ చేరడం అనేది జరిగింది. అయితే పాకిస్తాన్తో పాటు వేరే దేశాలు కూడా చేరడం జరిగిందండి. అవి డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియా కూడా ఈ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా 2025 సంవత్సరానికి చేరడం అనేది జరిగింది. అయితే ఈ యుఎన్ భద్రతా మండలిలో మొత్తం శాశ్వత సభ్యదేశాలు 5 ఉంటాయి, తాత్కాలిక సభ్యదేశాలు 10 ఉంటాయి. మొత్తం మీద 15 సభ్యదేశాలుగా ఉంటాయండి. సో ఈ 5 సభ్యదేశాలు చూడండి ఒకసారి: చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే మరియు యుఎస్. సో ఈ 5 ఫ్లాగులు ఉన్నాయి కదా, ఇవి పర్మనెంట్ సభ్యదేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం 2025 జనవరి నుంచి బురకా ధరించడాన్ని నిషేధించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, స్విట్జర్లాండ్. అయితే ఈ స్విట్జర్లాండ్ దేశం 2025 జనవరి 1వ తారీఖు నుంచి బురకా ధరించడాన్ని నిషేధిస్తూ ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే 1000 స్విస్ ఫ్రాంకులు, అంటే స్విట్జర్లాండ్ యొక్క కరెన్సీ వచ్చేసి ఫ్రాంక్ అండి. సో 1000 స్విస్ ఫ్రాంకులు ఇక్కడ జరిమానా అనేది విధిస్తారు. సో మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దాదాపుగా 95 నుంచి 96 వేలు దాకా ఈ ఫైన్ అనేది ఉంటుంది. స్విట్జర్లాండ్ దేశం గురించి తెలుసుకుంటే దీని యొక్క రాజధాని బెర్న్. స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్, కరెన్సీ స్విస్ ఫ్రాంక్, అధ్యక్షులు వచ్చేసి వియోలా అమ్హెర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అసోచామ్ నూతన సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మనీష్ సింఘాల్. అయితే ఈ మనీష్ సింఘాల్ గారు ఎవరి ప్లేస్లో వచ్చారయ్యా అంటే దీపక్ సూద్ గారి ప్లేస్లో రావడం అనేది జరిగింది. అసోచామ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి: ద అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. ద అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. దీని యొక్క స్థాపన అండి 1920లో జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ. అయితే అసోచామ్ యొక్క సెక్రటరీ జనరల్ వచ్చేసి మనీష్ సింఘాల్ కాక అసోచామ్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి సంజయ్ నాయర్ ప్రెసిడెంట్. దాని తర్వాత హర్షవర్ధన్ అగర్వాల్ అండి, ఈయన ఫిక్కీ యొక్క ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఉదయ్ నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఉదయ్ అంటే ఆధార్ కార్డు తయారు చేస్తారు కదా, సో దాని యొక్క సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, భువనేష్ కుమార్. అయితే ఈ భువనేష్ కుమార్ గారు ఎవరి స్థానంలో వచ్చారయ్యా అంటే అమిత్ అగర్వాల్ స్థానంలో ఈయన రావడం అనేది జరిగింది. అయితే ఉదయ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ ఉదయ్ యొక్క స్థాపన అండి 2009 సంవత్సరంలో జరిగింది. 2009 జనవరి 28వ తారీఖున ఉదయ్ని స్థాపించారు. ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ. అయితే భారతదేశంలో మొదటి ఆధార్ కార్డు ఎవరికి వచ్చిందయ్యా అంటే ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారతదేశంలో మొదటి ఆధార్ కార్డు వచ్చేసి రంజన సోనావాలే గారికి రావడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆధార్ కార్డ్ చట్టం వచ్చిన సంవత్సరం వెరీ ఇంపార్టెంట్ అండి. 2016 జూలై 12వ తారీఖున ఆధార్ కార్డ్ చట్టం అనేది రావడం జరిగిందండి. ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. సో ఆధార్ కార్డులో ఉండే మొత్తం సంఖ్య చూసుకుంటే మొత్తం 12 సంఖ్యలు కూడా ఉంటాయి. సో ఇలాంటి క్వశ్చన్ కూడా మనకు రావడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి జనవరి 5వ తారీఖు నాటి కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.